Riders! Khaki Bullets! జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి వారి కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించేందుకు హైదరాబాద్లో ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మెగా9 టీవీ మీడియా స్పాన్సర్గా వ్యవహరిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ అక్టోబర్ 9-10 తేదీలో ఉప్పల్ స్టేడియంలో నిర్వహించబోతున్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఒక ప్రత్యేకత ఏంటంటే ఒక పొలిటికల్ టీం, సినీ టీం, టీవీ టీం, బిజినెస్ టీం, పోలీస్ టీం ఇలా 5 టీమ్స్ కలిసి ఒక క్రికెట్ మ్యాచ్ ఆడితే ఏ విధంగా ఉంటుంది? ప్రెజెంట్ అదే జరగబోతుంది. వచ్చే నెల 9-10లో ఉప్పల్ స్టేడియంలో జరగబోతున్నటువంటి ఈ మ్యాచ్ కోసం చాలా మంది అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పెహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి ఈ మ్యాచ్ ద్వారా వచ్చినటువంటి ఏదైతే డబ్బు ఉందో దానికి వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం అనేది మాత్రం కొంతవరకు చాలా సమాజంలో ఆదర్శప్రాయంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు టీవీ టీంతో పాటుగా పోలీస్ టీం ప్రాక్టీస్ మ్యాచ్ ను ఆడబోతున్నారు. ఒకసారి వారు ఏ విధంగా ఆడబోతున్నారు, వారికి ఏ విధంగా నెక్స్ట్ ఎలాగా తమ బలాన్ని ప్రదర్శించబోతున్నారు ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. టీవీ రైడర్స్ టీం నుంచి కూడా కొంతమంది సెలబ్రిటీస్ మనతో ఉన్నారు. ఎప్పుడు మీరు సీరియల్స్లో, సినిమాల్స్లో చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సీరియల్స్లో కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తారు. కానీ మ్యాచ్లో వాళ్ళు ఎలా ఆడతారో ఒకసారి తెలుసుకుందాం. ఏమనిపిస్తుంది మ్యాచ్ మొత్తం చూస్తున్నప్పుడు మీకు? హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ వెంకట చంద్రపూడి. ఈ మ్యాచెస్ చూస్తుంటే ఎలా అంటే మాది జస్ట్ ఇది ప్రాక్టీస్ మ్యాచ్. సో టోర్నమెంట్ చాలా త్వరలో ఆడబోతున్నాం కాబట్టి మేము సిద్ధంతం కావడానికి మేము ప్రాక్టీస్ మ్యాచ్ చేస్తున్నాం. సో మేము సీరియల్స్లో కొట్టుకోవటాలు, తిట్టుకోవటాలు అవన్నీ ఇక్కడ మాత్రం స్పోర్ట్మెన్షిప్గా చాలా కష్టపడి ఆడుతూ ఉంటాం. గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం అనమాట. ఓకే, మీ టీం ఎంత బలంగా ఉంది ఇప్పుడు? 11 ప్లేయర్స్, మంచి బౌలర్స్ ఉన్నారు, బ్యాట్స్మెన్స్ ఉన్నారు. సో ఓవరాల్గా మా టీమ్ ఈజ్ ద బెస్ట్. ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు? ఏ టీం గెలుస్తుందని మనం ఎలా చెప్తాం కానీ సో ఆల్ టీమ్స్ అన్ని చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మేము కూడా బుల్లితెర హీరోస్ నుంచి మేము ఆడామన్నమాట. సో ఆల్మోస్ట్ మేము చాలా టఫ్ ఫైట్ ఇచ్చాం, బట్ మేము గెలవలేదు. ఈసారి ఖచ్చితంగా మేము గెలుస్తాము. సో మా టీం కూడా చాలా స్ట్రాంగ్ ఉంది ఈసారి. హోప్. కానీ ఈ ఐడియా ఎలా అనిపిస్తుంది? పెహల్గాం ఉగ్రదాడులకు సంబంధించి కొంతవరకు వారికి సహాయం చేయడం కోసం ఈరోజు మ్యాచ్ని కండక్ట్ చేయడం, ఇలాంటి ఇష్యూస్ ఇలాంటివి ఖచ్చితంగా చేయాలండి. ఇది ఇలాంటివి కార్యక్రమం చేయడం వల్ల చాలా సంతోషంగా ఉంది. మేము కూడా చాలా మంది సెలబ్రిటీస్, బుల్లితెర హీరోస్ అందరూ స్వచ్ఛందంగా వచ్చి మేము ఆడబోతున్నాము. సో చాలా సంతోషంగా ఉంది. మ్యాచ్ ఎలా అనిపిస్తుంది? ఈరోజు అయితే ప్రాక్టీస్ చేయబోతున్నారు. ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు ఫైనల్ మ్యాచ్లో? సో ఫైనల్ మ్యాచ్లో విన్ అవ్వడం అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దట్ వన్ డే. ఆ వన్ డే మనది అయి ఉంటే వీ కెన్ బీట్ ఎనీబడి. సో బట్ దానికి తగ్గ ప్రాక్టీస్ సెషన్స్ మేము చేస్తున్నాము. అండ్ ఎస్, మీకు తెలిసిందే యాక్టర్స్ అంటే దే లైఫ్ షెడ్యూల్స్, టైం, డేట్ ఇవన్నీ కుదరకపోవచ్చు. అండ్ బేసికలీ బీయింగ్ టెలివిజన్ యాక్టర్ అందరికీ లైక్ టైమింగ్స్, స్పెషలీ మార్నింగ్ వెళ్తే మళ్ళీ ఎప్పుడో నైట్ రిటర్న్ అవుతాము. కొంతమందికి డేట్ కుదరవచ్చు అండ్ కొంతమందికి టైం కుదరకపోవచ్చు. సో అందరు అలా నాన్ సింక్లో ఉన్నాము. బట్ డెఫినెట్లీ బిఫోర్ ది టోర్నమెంట్ అందరం చాలా బాగా ప్రాక్టీస్ చేసి గ్యాదర్ అయ్యి అండ్ డెఫినెట్లీ ఒక టఫ్ కాంపిటీషన్ అయితే ఇస్తామని నేను ప్రామిస్ చేస్తున్నాను. అండ్ డెఫినెట్లీ వి విల్ విన్ ది ట్రోఫీ. టీం ఎలా ఉంది మీ టీం? ఇట్ ఈస్ గుడ్. అందరూ చాలా మంచి ప్లేయర్స్. ప్రాపర్ టైమింగ్ అందరికీ కుదిరి ఒక 4-5 సెషన్స్ దొరికింది ప్రాక్టీస్కి అంటే డెఫినెట్గా ఇట్ విల్ బి అ వెరీ టఫ్ టీమ్. పెహల్గాం ఇష్యూకి సంబంధించి అంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా కొంతవరకు హెల్ప్ చేయడం కోసం ఈ మ్యాచ్కి వచ్చినటువంటి దాన్ని మొత్తం అటు ఇవ్వడం అనేది ఈ ఐడియా ఎలా ఉంది మీకు? మన ఆర్మ్డ్ ఫోర్సెస్ మన గురించి ఎప్పుడూ డిఫెండ్ చేస్తూ ఉంటారు, ఫైట్ చేస్తూ ఉంటారు. అండ్ నాకు తెలిసి వాళ్ళకి ఎంత చేసినా చాలా చిన్నదే. అండ్ ఈ చిన్న ప్రయత్నంలో మేము ఒక భాగం ఉండి మా వంతు ప్రయత్నాలు మేము చేసి ఎంటర్టైన్ చేస్తూ అమౌంట్ అనేది గ్యాదర్ చేసి అక్కడ డైవర్ట్ చేయడం, అక్కడ ఇవ్వడం అనేది చాలా 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 మంచి కాజ్. అండ్ ఐ యామ్ పర్సనలీ వెరీ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ అబౌట్ దిస్ టోర్నమెంట్. సో ఈసీఎల్ లీగ్ మీరు లైవ్ చూడగలుగుతారు. దట్ ఆ మీడియా స్పాన్సర్ ఇస్ Mega9. So do watch. Let's catch up there in the ground.
ఇక్కడ ఒక వింత ఏంటంటే సీరియల్స్లో హీరోయిన్ ఏడిపించేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ మ్యాచ్ ఆడడానికి వచ్చారు. ఒకసారి వాళ్ళ వ్యూస్ తీసుకుని ఒపీనియన్ చేద్దాం. ఎస్ అభి ఇక్కడే ఉన్నారు. హీరోయిన్ ఏడిపించే వాళ్ళు అంటున్నారు. ఎవరు మామ? నాకు కనపడలేదు. ఎంత గుడ్ ట్రాక్ ఉందని నాకు తెలియదు. అంటే ఈ పేరు ఉందని నాకు కూడా తెలియదు. ఎక్కడండి? నేను ఎక్కడ ఏడిపించాను? మీరు ఎప్పుడు చేశారు? ఏడిపించుంటావులే. ఓకే, ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి ఈరోజు ప్రాక్టీస్, మళ్ళీ 9th 10th మ్యాచ్? రెగ్యులర్గా ఆడుతుంటాం కాబట్టి సో కొత్తగా ఏం లేదు. జస్ట్ అనదర్ ప్రాక్టీస్ మ్యాచ్. మేబీ 27, 28 కోసం ఇంకా ప్రాక్టీస్ చేయాలి. మీ టీం ఎంత గట్టిగా ఉంది, అంటే బలంగా ఉంది? చెప్పాలంటే మా టీం గురించి ఆబ్వియస్లీ చాలా స్ట్రాంగ్గా ఉంది. మా ఓపెనింగ్ బౌలర్, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అలా చెప్పుకుంటాం. బట్ యా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం అండ్ ఇంకా ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకా బెటర్ అవుతుంటాం. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ పెడుతుంది. బికాస్ వీళ్ళు కూడా షూట్స్ నుంచి కూడా కొంచెం టైం ప్రాక్టీస్కి ఎక్కువ కేటాయిస్తున్నారు. సో గెస్ ఈసారి టైటిల్ కొడదాం అనేటువంటి చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ తోటే ఉన్నాం. చూడాలి, బికాస్ పిచ్ కండిషన్స్, వెదర్ కండిషన్స్ ఆ టైంలో ఎవరికి ఫేవర్గా ఉంటుందో తెలీదు. బట్ వీఆర్ ట్రయింగ్ ఫర్ హార్డ్. లాస్ట్ టైంకి ఈ టైంకి ఎందుకు డిఫరెన్స్ ఏముంది అప్పుడు ఇప్పుడు మ్యాచ్కి? లైక్ అంటే టీమ్ చేంజ్ అయిపోతుంది ఆబ్వియస్లీ. లైక్ అంటే ఎవ్రీ టైం ఒకటే టీం ఉండాలని రూల్ ఉండదు అన్న. బికాస్ ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ కూడా టీవీ సీరియల్స్ యాక్టర్స్, వాళ్ళకి 1/3 and 2/4 weeks షూట్స్ ఉంటాయి. సో ఆ టైంలో వాళ్ళకున్న స్కెడ్యూల్ని బట్టి ఎవరు అవైలబుల్ ఉంటారో తెలియదు. సో దాన్ని బట్టి వీక్ స్ట్రెంగ్త్ టీమ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 15 members ఉంటే షఫుల్ అవుతూ ఉంటారు అనమాట. లాస్ట్ టైం మిగిలిన టీములు కూడా ఇంచి గ్యాప్లో పోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా అంతే కంబ్యాక్ ఇవ్వాలని వస్తుంటారు కదా. సో యా, అండ్ ప్రాక్టీస్కి అయితే ఈసారి ఎక్కువ టైం కేటాయిస్తున్నాం అండ్ ఫుల్ లోడెడ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ MEGA9 TV మీడియా స్పాన్సర్షిప్ చేస్తున్నారు. సో ఎప్పుడు రైట్ని అండ్ ఫ్యాక్ట్ని జనాల్లోకి మీరు తీసుకెళ్తూ ఉంటారు. సో ఈసారి యాడెడ్ ఎంటర్టైన్మెంట్ కూడా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ప్రేమ ఎంత మధురంలో చిన్నోడికి గుర్తున్నారా? ఇప్పుడు మనతో పాటు ఆ చిన్నోడే ఈ గ్రౌండ్లో ఉన్నాడు. సో ఎలా అనిపిస్తుంది మీకు ఈ మ్యాచ్? హాయ్ మ్యాచ్ యా ఎగ్జైటింగ్. ఇట్స్ చాలా ఆపం అనమాట. చాలా మంచి టీం అని విన్నాను. అండ్ ఐ మీన్ పోలీస్ టీమ్ ఆబ్వియస్లీ వీ ప్లేడ్ వెల్. అండ్ చాలా మంది అంటే వెంకటన్న కానివ్వండి, రామన్న కానీ చాలా మంచి బౌలింగ్ చేశారు. పవన్ అన్న కూడా మంచిగా ఆపారు. ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇప్పుడు బ్యాటింగ్ బట్టి వాన బట్టి బ్యాటింగ్ చేసి గెలవాలంతే. మీరు ప్రాక్టీస్ మ్యాచ్ ఉందో ఇది కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత ఎలాంటి అంటే మెయిన్ మ్యాచ్ కూడా గట్టిగా పోటీ ఇవ్వగలం అలా అనిపించింది మీకు? అది 100% ఇవ్వగలం. ఎందుకంటే చాలా మంది ఉన్నాం మేము. ఆల్మోస్ట్ అందరం ఆల్రౌండర్సే ఉన్నారు మోస్ట్లీ. సో మాకు 9th లైన్ దాకా ఆల్మోస్ట్ 11 players ఉన్నారు అంత బ్యాటింగ్. బ్లండర్ చేయకుండా వెళ్ళిపోతే మేము ఈజీగా తీసేసుకుంటాం కప్. చెప్పండి బ్రో, అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రాక్టీస్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ 9th 10th ఉప్పల్ స్టేడియంలో ఎలా ఆడబోతున్నారు? ప్రాక్టీస్ ద్వారా ఏమనిపించింది మీకు? ప్రాక్టీస్ అనేది మనకి చాలా మెయిన్ ఇంపార్టెంట్ అది. ఎందుకంటే ఇక్కడ మనం ఆడే ప్లేకి ఉప్పల్ స్టేడియంలో మనం ఆడే ప్లేకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అక్కడ ఇక్కడ పిచ్ కోసం. సో ఆ పిచ్ని మనం ఇక్కడ ఎంత మనం ప్రాక్టీస్ చేసుకుంటే అక్కడ మనం అంత ఈజీగా ఫేస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ లాట్ ఆఫ్ టీమ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి, అందులో మంచి ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఫేస్ చేయాలంటే మనకి ప్రాక్టీస్ మెయిన్ ఇంపార్టెంట్. సో కాబట్టి దీనికి మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. రీజన్ ఏంటంటే మేము గెలవాలి, ఖచ్చితంగా గెలిచి తీరాలి అనేది మేము మా షెడ్యూల్స్ను బ్రేక్ చేసుకొని మరి వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. పోలీస్ టీంతో ఆడారు కదా, మిగతా టీమ్స్కి ఎలా పోటీ ఇవ్వాలి, ఎలా అనిపించింది? పోలీస్ టీం అనేది చాలా పెద్ద టీం అది. బికాజ్ ఎందుకంటే రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటుంది, వాళ్ళ ఫిట్నెస్ ఉంటుంది. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనకు అంత ఫిట్నెస్ మనం మూవ్ చేసుకో, మన షెడ్యూల్ బిజీ లేదు ఉంటాం. బట్ ఇలాంటి టీంతో ఆడితేనే కదా మన గేమ్ ఇంప్రూవ్ అనేది. సో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇలాంటి టీంతో ఇంకా మరి ఆడాలని కూడా ఇంకా మాకు బాగుంది. మనతో పాటు అశ్విన్ బ్రో ఉన్నారు. అశ్విన్ బ్రో, హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నానండి. నేను ఇందాక మీరు వచ్చేటప్పుడు చూశాను, అందరికీ వేలు చూపించి మరి హెల్త్ టిప్స్ చెప్తున్నారు, జాగ్రత్తగా ఉండు అన్నట్టు. నేనేం చెప్తాను, మహా చెప్తే సిగరెట్ కాల్చుద్దని చెప్తాను, అంత మించి ఏముంది. అదే అంటే మీరు పిచ్లో కూడా దాదాపు ఫిట్గా ఉండడానికి లేదా మరి ముఖ్యంగా ఇలా స్పోర్ట్స్ మీద ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారా? 100% ఎనీ స్పోర్ట్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ మన ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటానికి అది బెటర్. ఎలా అనిపిస్తుంది అంటే ప్రెజెంట్ ఏదైతే ఈరోజు ప్రాక్టీస్ జరిగిందో, ప్రాక్టీస్ తర్వాత నెక్స్ట్ మ్యాచ్ ఎలా జరగబోతుంది అనిపిస్తుంది? ఈ ప్రాక్టీస్ మ్యాచ్లే కదా, లేదు రేపు October 9th and 10th ఎలైట్ వాళ్ళు ఇది కండక్ట్ చేస్తున్న ఎలైట్ కప్కి లైక్ అందరూ ఆడుతున్నారు. నన్ను కూడా రమ్మంటే సగం మ్యాచ్ అయిన తర్వాత వచ్చాను, కుదరలేదు, బయటకి టెంపుల్కి వెళ్ళాము. మీ టీం ఎంత బలంగా ఉంది మీ టీం? క్రికెట్ ఈజ్ లైక్ నేను ఎప్పుడు చెప్తాను, 1 ball గేమ్. ఎప్పుడన్నా ఏదన్నా జరగచ్చు, అవుట్ అవ్వచ్చు, ఆ బాల్ 6 కొట్టచ్చు. సో ఆ రోజు ఎవరికి బాగా ఆడి అంత టీమ్ వర్క్ అంత పర్ఫెక్ట్ గా ఆడతారో వాళ్ళు గెలుస్తారు. బట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఫిలిం స్టార్స్ అనే ఒక టీము,
నేను తమను అందరం ఆడుతున్నాం అందులో. ఆది, సుధీర్ బాబు, తరుణ్, శ్రీకాంత్ అందరం ఆడుతున్నాం. అండ్ టీవీ స్టార్స్ అన్ని వీళ్ళు పవన్, సాయి వీళ్ళందరూ కలిసి ఆడుతున్నారు ఒక టీము. పొలిటికల్స్ టీం ఒకటి, అలాగే పోలీస్ వాళ్ళ టీము. సో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది, డిఫరెంట్ గా. ఫస్ట్ టైం మన ఉప్పల్ స్టేడియంలో నెక్స్ట్ మంత్ 9th 10th జరగబోతున్నాయి. అందులో రేవంత్ రెడ్డి గారు వస్తున్నారన్నారు. సో లైక్ ఒక స్పోర్ట్ పెట్టి, అలాగే కాజ్ ఒకటి పెట్టి, మన పెహల్గామ్ అటాక్లో ఎవరైతే ఫ్యామిలీస్ లాస్ట్ అయిన వాళ్ళందరికీ ఒక అమౌంట్ ఇద్దామని చెప్పారు. చారిటీ పాయింట్ ఆఫ్ లో మ్యాచ్ ఆడుతూ, అలాగే స్పోర్ట్ ని ఎంకరేజ్ చేస్తూ, అలాగే దసరాల టైంలో దసరాలు అవ్వగానే క్రౌడ్ కి ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ తో పాటు ఇలా చేయడం అనేది నిజంగా ఫస్ట్ టైం ఇది జరగడం. ఇది హ్యాపీ, ఎగ్జైట్ గా ఉన్నాను 9th 10th కోసం. అండ్ మెగా 9 టీవీ మొత్తం మీడియా స్పాన్సర్ గా ఉంటుంది ఈ టోర్నమెంట్ కి. హ్యాపీ ఇలాంటి వాళ్ళు వచ్చి ఇలాంటి టోర్నమెంట్స్ ని సపోర్ట్ చేయడం. బ్రో, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మ్యాచ్? ప్రాక్టీస్ అయితే కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ మ్యాచ్కి రెడీ అయిపోయారా మొత్తం? అంటే రెడీ అని కాదు, ప్రతి ఒక్క మ్యాచ్కి మేము రెడీ ఉంటాం. ఎందుకంటే ఇది బూస్టప్ ప్రాక్టీస్. మనకు క్రికెట్ అంటే ప్రాణం, షూటింగ్తో పాటు క్రికెట్ అంటే చాలా ఇష్టం. సో ప్రతి ఒక్క మ్యాచ్కి మేము రెడీగానే ఉంటాం. ప్రాక్టీస్ టైంలో అందరికంటే ముందు మీరే కనిపించారు గ్రౌండ్లో. ఆ మాత్రం కష్టం ఉండాలి కదా, మన వల్ల 1% కూడా యాడ్ అయితే ఇంకా చాలా హ్యాపీ కదా. అందుకే మనమైతే ఫుల్ 100% ట్రై చేస్తూనే ఉంటాం. సో మీ టీం పక్కా విన్ అవుతుందని అనుకుంటున్నారా? ప్రతి ఒక్క టీంకి మనకి ఆ మాత్రం కాన్ఫిడెన్స్ లేకపోతే వేస్ట్. సో డెఫినెట్లీ మా టీం అయితే గెలుస్తుంది అనుకుంటున్నాం, కష్టపడతాం, అలాగే పర్ఫార్మెన్స్ కూడా చేస్తాం. సో రెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎవరు ఆడతారో అది చూద్దాం. మొత్తం 5 టీమ్స్లో ఈరోజు మీరు పోలీస్ టీంతో ఆడారు. ఎలా అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎలా అనిపించింది మీకు? అంటే పోలీస్ వాళ్ళు ఎప్పుడు చాలా ఫైట్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏజ్ ప్రకారం కాదు, వాళ్ళ వృత్తి ప్రకారం కాదు, కానీ గేమ్ ప్రకారం చాలా బాగా ఆడతారు. స్పోర్టింగ్ స్పిరిట్ చాలా బాగుంటుంది. సో ఎప్పుడు వాళ్ళతో చేస్తే మాకు ఫైటే ఉంటుంది. ఈ ఫైట్లో మేమే గెలిచాం కాబట్టి ఇంకా హ్యాపీ. ప్రజెంట్ ఈ పిచ్ని ఉప్పల్ స్టేడియంలో రియల్ గేమ్ పిచ్ అనుకుంటున్నాం. ఫీల్ చేస్తున్నాం అంటే ఉప్పల్ పిచ్ అంటే ఒక డ్రీమ్ అది, ఆ పిచ్లో ఆడాలని. సో ఆ పిచ్ అనుకొని ఆడుతున్నాం, కానీ ఆ పిచ్ మీద ఆడిన తర్వాత కౌంటర్స్ వేరేలా ఉంటాయి. మెగా 9 టీవీ మీడియా పార్ట్నర్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే చాలా బాగా ఫుటేజ్ తీస్తున్నారు కాబట్టి మేము కూడా ఉన్నాం. ఆ మ్యాచ్ కూడా కవరేజ్ బాగా చేస్తున్నారు. ఈ మొత్తం టోర్నమెంట్ చూడండి, ఎంజాయ్ చేయండి. మనతో పాటు ఇప్పుడు గ్రౌండ్లో కాకి బుల్లెట్స్ ఉన్నారు. ఒకసారి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుందాం. సార్, ఎలా అనిపిస్తుంది ఈ మ్యాచ్? ఇప్పుడు ఈ రోజు అయితే ప్రాక్టీస్ జరుగుతుంది, ఫైనల్కి ఎలా ప్రాక్టీస్ అవబోతున్నారు? ప్రాక్టీస్ మ్యాచ్లో భాగంగానే ఈరోజు మనం బుల్లితెర హీరోస్ తోటి ఆడుతున్నాం పోలీస్ టీము. సో చాలా బాగా ఉంటుంది. ఆ రోజు అయితే ఇంకా అప్పటికే ఒక 3-4 ఒక్కొక్క టీము ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడతాయి. చాలా అద్భుతంగా వస్తుంది. అట్లాగే ఈ టోర్నమెంట్లో 6 టీమ్స్ చాలా అద్భుతమైన టీమ్సే ఆడతాయి. లైక్ ఐపీఎల్, దానికి తీసిపోదు ఈ టోర్నీ. చాలా బాగుంటుంది. చాలా హ్యూజ్ ప్రేక్షకులు కూడా రాబోతున్నారు. చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఈ టోర్నమెంట్స్లో. ఇప్పుడు ప్రతి మ్యాచ్ కూడా ఈవెన్ ప్రాక్టీస్ మ్యాచ్ అయినప్పటికీ చాలా బిగ్ మ్యాచెసే జరుగుతుంటాయి, అందులో క్వశ్చనే లేదు. సో అలా మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాం. అంటే టీమ్స్కి స్ట్రెంత్ ఏ విధంగా ఉంది? ఆల్మోస్ట్ ప్రొఫెషనల్ క్రికెటర్సే ఉన్నారు. చాలా బాగుంటుంది. అందరూ ప్రొఫెషనలిజమే క్రికెట్లో. చాలా బిగ్ క్రికెటర్స్ ఉన్నారు ఆల్ టీమ్స్లో. సో ఇటు టాలీవుడ్ కానీ, ఇటు బుల్లితెర కానీ, ఇటు పోలీస్ టీమ్ కానీ, ఇటు పొలిటీషియన్స్ టీమ్ కానీ, లేదా కార్పొరేట్ టీమ్స్ కానీ, అన్నీ ప్రొఫెషనల్ గేమే నడుస్తుంది. సో అంటే ఈ ఐడియా ఫస్ట్ ఎలా వచ్చింది సార్? పెహల్గాం వారికి ఇలా ఇవ్వాలన్న ఉద్దేశంతో మన చామలా ఫౌండేషన్ ఉదయ్ చంద్రారెడ్డి గారు ఉన్నారు, చామలా ఫౌండేషన్ ఓనరు. సో ఆయన మాకు డిస్కస్ చేయడం జరిగింది. మంచి కాన్సెప్ట్ కాబట్టి మేమందరం ఒకే మాట మీద యాక్సెప్ట్ చేసాం. దాని మీద ముందుకు పోతున్నాం. ఈ స్పాన్సర్స్ కూడా ఇట్లాంటప్పుడే బయటికి రావాలి యాక్చువల్గా. ఎందుకంటే దేశం కంటే ఏది గొప్పది కాదు. దానికోసం మనం ఏ రూపాయి ఖర్చు పెట్టినా కూడా అది చాలా చిన్నదే అవుతుంది. సో అందుకని మేమందరం ఫ్రీగా దాన్ని ప్రమోట్ చేసుకుంటూ మేమే కష్టపడి వాటిని ఎలాగైనా నిలబెట్టాలి. మన దేశం కోసం ఏం చేస్తున్నాం, మన రాష్ట్రం కోసం ఏం చేస్తున్నాం, మనం సొసైటీ కోసం ఎలా నిలబడుతున్నాం అనే దాంట్లో మనం ముందుండాలన్న ఉద్దేశంతో ఈ టోర్నీలో మేము అందరం యాక్సెప్ట్ చేసి ఆడుతున్నాం. ఇది ఖచ్చితంగా జరగాలని కోరుకుంటున్నాం అందరికీ. మెగా 9 టీవీ మీడియా పార్ట్నర్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి. మెగా 9 టీవీ మొత్తం మీడియా స్పాన్సర్గా ఉంటుంది ఈ టోర్నమెంట్కి. ఎప్పుడు రైట్ని అండ్ ఫ్యాక్ట్ని జనాల్లోకి మీరు తీసుకెళ్తూ ఉంటారు. ఆ మీడియా స్పాన్సర్ ఇస్ మెగా 9. ఆ మ్యాచ్ కూడా కవరేజ్ బాగా చేస్తున్నారు. ఈ మొత్తం టోర్నమెంట్ చూడండి, ఎంజాయ్ చేయండి. మీడియా పార్ట్నర్ మెగా 9 టీవీ స్పాన్సర్ చేస్తున్న మెగా 9 టీమ్కి వెరీ థ్యాంక్ యూ. So do watch. Let's catch up there in the ground.